పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉప్పల్ స్టేడియంలో లక్నోతో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పడిలేచిన కెరటంలా నిలబడింది. ఒక్క దశలో 26 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్. ఇక చివరికి 20 ఓవర్లలో కూడా 9 వికెట్లకు 156 రన్స్ చేశారు. లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. ఇక వీళ్ళ మీద ఎవరైనా రాణిస్తే గనక ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు రాణిస్తే గనక డెఫినెట్గా కూడా కనీసం ఒక గౌరవప్రదమైన స్కోరు ఎస్ఆర్హెచ్కు దక్కుతుంది అనుకున్నారు. వీళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ నిలబెట్టుకున్నారు. పడిపోతున్న స్కోర్ బోర్డును మిడిల్ ఆర్డర్లో 4 సిక్సర్లతో పరుగులు పెట్టించారు. ఒకవైపు ఫ్యాన్స్ స్టేడియంకి వెళ్లారు. చూస్తుంటేనే ఓపెనర్స్ ఏం పెవిలియన్కి చేరిపోయారు. దీంతో కూడా ఫ్యాన్స్లో నిరుత్సాహం నెలకొన్న సమయంలో వీళ్ళిద్దరూ కూడా 4లు 6ర్లతో అయితే రాణించి చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక వీరిద్దరు జోరు చూస్తుంటే 180 రన్స్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి వరుస ఓవర్లలో పెవిలియన్ చేరటంతో కూడా స్కోర్ బోర్డు పరుగులకు బ్రేకులు పడ్డాయి. లక్నో ముందు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 157 రన్స్ని టార్గెట్గా పెట్టింది. టోటల్గా కూడా ఈ మ్యాచ్ గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో. వెంకట్, ముందుగా అయితే ఫ్యాన్స్ని నిరాశపరిచారు. ఆ తర్వాత మాత్రం నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాలను మాత్రం వీళ్ళు నిలబెట్టినట్టుగా మనం చూడొచ్చా? అసంతృప్తి అయితే ఉంది ఫ్యాన్స్ లో కూడా. ఎందుకు అనంటే గత కొన్నాళ్ళుగా కూడా అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో 300 కొడతారు అంటే ప్రతి సీజన్ కి ముందు లేదంటే ప్రతి మ్యాచ్ కి ముందు ఏదో ఒక హడావడి 300 కొడతారు, హోమ్ గ్రౌండ్ లో కొడతారు, లేదంటే బయట బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ మీద కొడతారు అనేటువంటి అంచనాలు భారీగా ఉంటాయి. కానీ వాళ్ళ ఓపెనింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఎప్పుడైతే వికెట్లు వారేసుకుంటున్నారో అది చాలా వరకు కూడా మైనస్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా ఫెయిల్ అవటం అనేది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే వాళ్ళు అంటే భారీ అంచనాలతో తీసుకున్నటువంటి లియామ్ లివింగ్స్టోన్, ఇతను ఎప్పుడు కూడా అంచనాలకు తగ్గట్టుగా ఆడినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు. అంటే కీలకమైనటువంటి సమయాల్లో అతను పరుగులు చేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ అనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఆదుకున్నది మాత్రం హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. క్లాసెన్ సంగతి పక్కన పెడితే నితీష్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఫామ్ లో లేడు. అయినప్పటికీ కూడా ఈ రోజు అతని నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ అనేది మనం చూసాం. ముఖ్యంగా అంటే అతను ఆడినటువంటి షార్ట్ సెలక్షన్ కానీ లేదా భారీ సిక్స్లు కానీ ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ కు కొంత గౌరవప్రదమైనటువంటి స్కోర్ అందించాయనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఈ మిడిల్ ఆర్డర్ లో వీళ్ళిద్దరూ ఆడకపోయి ఉంటే ఎస్ఆర్హెచ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అంటే ఆ 156 పరుగులు కూడా చేయడానికి చాలా కష్టంగా ఉండేది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక చివరిలో కనీసం అంటే అటు అనికేత్ వర్మ కానీ మా హర్ష్ దుబే కానీ వీళ్ళ నుంచి ఎంతో కొంత సహకారం ఉండి ఉంటే కొంత అంటే కీలకమైనటువంటి సమయాల్లో వీళ్ళు వికెట్ కోల్పోకుండా ఉండుంటే మంచి స్కోర్ సాధించి ఉండేది. అయితే వెంకట్, ఇప్పుడు ఈ స్కోర్ ని అంటే ఒక గౌరవప్రదమైన స్కోర్ గానే చూడొచ్చా, లేకపోతే ఎస్ఆర్హెచ్ లెవెల్ కి ఇది తక్కువ అని చూడొచ్చా? ఎస్ఆర్హెచ్ అసలు T20లో మామూలుగా సాధారణంగా మీరు గమనిస్తే T20లో 250 స్కోర్ అనేది చాలా ఈజీగా మార్చింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తర్వాత 250 పైన స్కోర్ అనగానే అది పెద్ద లెక్క కాదు. అంటే గతంలో 200, 220 అనేది ఒక చిన్న స్కోర్ గా అయిపోయేది. కానీ ఎస్ఆర్హెచ్ ఈ రోజు అటువంటి సంస్కృతిని, అటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఆడినటువంటి ఆడతీరుకి అసలు వాళ్ళకి అంటే వీళ్ళు 10 ఓవర్లకు 12 ఓవర్లకు కొట్టగలిగే స్కోర్ అది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కి కానీ వాళ్ళ క్యాపబిలిటీకి కానీ చూస్తే, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే 250 కనుక పరుగులు చేయగలిగితే మనం గెలుస్తాము అనేటువంటి ఆలోచనతోనే భారీగా వాళ్ళు బ్యాట్స్మెన్ల మీద దృష్టి పెట్టి కొనుగోలు చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు మాత్రం చేతులు ఎత్తేయడం అనేది ఎస్ఆర్హెచ్ కు భారీగా దెబ్బనే చెప్పుకోవాలి. అంటే వెంకట్, దీంట్లో లక్నో బౌలింగ్ చాలా పగడ్బందీగా చేసిందని చూడాలా, లేకపోతే ఈ ఎస్ఆర్హెచ్ టీంలో ఒకళ్ళ తర్వాత ఒకరు పెవిలియన్ కి చూడటానికి ఇంత తక్కువ స్కోర్ కారణం అనుకోవాలా? అసలు ఈ రోజు లక్నో బౌలింగ్ లో మనం ఇందాక నుంచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ రోజు లక్నో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు మహమ్మద్ షమి బౌలింగ్ కానీ లేదంటే అటు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మణిమరన్ సిద్ధార్థ్ బౌలింగ్ కూడా వీళ్ళు ఎకానమీ రేట్ అసలు షమి బౌలింగ్ అయితే షమి బౌలింగ్ లో వాళ్ళని నిలబడటానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ మాత్రం అవుట్ చేసినటువంటి విధానం. అలాగే అంటే అటు మహమ్మద్ ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళిద్దరే వాళ్ళ వెన్నుముక బ్యాటింగ్ కి సంబంధించి ఆ వెన్నుముకను వీళ్ళు ఇచ్చేసారు. ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్, ఇషాన్ కిషన్ బౌల్డ్ ఒకవేళ మీరు చూస్తే కనుక అది అంటే నాన్ క్రికెట్ ఫ్యాన్ కూడా నచ్చేటువంటి బౌల్డ్ అది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అయితే లక్నో బౌలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు
అంటే ఎస్ఆర్హెచ్ వీక్ పాయింట్స్ ఎక్కడున్నాయి ఏంటనే దాని మీద వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో బౌలింగ్ చేశారు. ఒకవేళ ఈ రోజు కనుక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వగలిగితే మాత్రం మహమ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే 4 ఓవర్ల 9 పరుగులు ఇచ్చి కేవలం అంటే 2.2 ఎకానమీతో అతను బౌలింగ్ చేశాడు. అండ్ ఎస్ఆర్హెచ్ అంటే వరుసగా కూడా పెవిలియన్ కి చేరటానికి రాంగ్ షాట్స్ ఆడారని ఫ్యాన్స్ అంటున్నారు. అంటే వీళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇషాన్ కిషన్ పక్కన పెడితే టాప్ ఆర్డర్ కి సంబంధించి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరికి టెక్నిక్ అనేది లేదు. దీనికి సంబంధించి మన గతంలో కూడా చాలా వరకు కూడా విమర్శలు చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో నిలబడగలిగి ఆడగలిగేటువంటి టెక్నిక్ లేదు వీళ్ళకి. ఏదో కొత్త బాల్ ఫాస్ట్ గా వస్తే బాత్తారు అనేది తప్ప అంటే సరైనటువంటి బంతి పడితే వీళ్ళు ఆడలేరు అనేది ఉన్నటువంటి విమర్శ, ఆ టెక్నిక్ లోపాలు. అలాగే షార్ట్ సెలక్షన్ కి సంబంధించి ముఖ్యంగా అభిషేక్ శర్మ షార్ట్ సెలక్షన్ చూసినా కూడా చాలా చిరాగ్గా అనిపించింది ఈ రోజు. అతను రెండో బాలే షార్ట్ ఆడినట్టున్నాడు. అలాగే ట్రావిస్ హెడ్ కి సంబంధించి కూడా అటువంటిది విమర్శే వచ్చింది. అలాగే అటు లియామ్ లివింగ్స్టోన్ కూడా అంటే దిగ్విజయ్ బౌలింగ్ లో అంటే ఒక అంచనా లేకుండా ఓపటం ఇవన్నీ కూడా ఎస్ఆర్హెచ్ కు మైనస్ అయ్యాయి. అంటే అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అంటే ఈ రోజు అభిషేక్ శర్మ మీద కూడా కొంత అంచనాలు నెలకొని ఉన్నాయి. సాధారణంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనగానే లేదంటే స్వదేశంలో మ్యాచ్ అనగానే T20 అనగానే అభిషేక్ శర్మ మీద ఒక రేంజ్ లో హైప్ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా మనోడిని పులి అంటే కూడా ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. అంటే మన రెడీ సినిమాలో మాస్టర్ భరత్ ఉంటాడు కదా, ఆ రేంజ్ లో ఇతనికి కొంత అంటే తల గుడ్డ కట్టుకోవడం ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ గా కనపడతాడు. అందుకని ఆ రేంజ్ లో అతనికి ఎలివేషన్లు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఆ ఎలివేషన్ ని అతను నిలబెట్టుకునే విషయంలో మాత్రం T20 వరల్డ్ కప్ నుంచి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాడు. అంటే టీమిండియాకి సంబంధించి T20లో ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్నప్పటికీ కూడా ఇతని ఆట తీరు మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంది. రైట్, ఇక నెక్స్ట్ అంటే ఈ 156 రన్స్ ఇప్పుడు 157 టార్గెట్ ని లక్నో ఈజీగా చేస్ చేయగలదా? ఆ పిచ్ కండిషన్ బట్టి చూస్తే వాళ్ళు కూడా కొద్ది కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుందేమో అనేటువంటి ఒపీనియన్ అయితే ఉంది. మరి అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద అయితే వాళ్ళకి ఈజీ అని అనుకుంటున్నాను నేను. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత పెద్దగా బలంగా ఏం లేదు ఈ రోజుకి సంబంధించి చూసుకుంటే. ఎందుకంటే హర్ష దుబే కానీ ఒక శివాంగ్ కుమార్ తప్ప హర్షల్ పటేల్ వీళ్ళందరూ ఏదో పెద్దంత గొప్ప బౌలర్లు అయితే కాదు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం మ్యాచ్ గురించి. ఇక ఇవాళ జరిగినటువంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ను కొంత నిరాశపరిచింది. కాకపోతే క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి అంచనాలు మాత్రం నిలబెట్టారు. మిగిలినటువంటి ఓపెనర్స్ అభిషేక్ శర్మ వీళ్ళు కనుక రాణించుంటే కనుక మంచి స్కోర్ చేసేవాళ్ళు. కాకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్కి చేరుతూ ఉండటంతో కూడా స్కోర్ అనేది ఒక 156 అసలు ముందుగా చూస్తే కనుక ఒక 100 వరకు చేస్తారేమో వీళ్ళని అనుకున్నారు. కానీ 156 ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే చేశా కానీ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఇది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఎస్ఆర్హెచ్ ఈ రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వటం మాత్రం నిరాశపరిచింది. ఇక షమి బౌలింగ్లో బాగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షమీకి ఇవ్వచ్చు. ఒకవేళ ఇస్తే కనుక డెఫినెట్గా కూడా దానికి షమి అర్హుడు అంటూ కూడా మనకి స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ రన్స్ ఇప్పుడు 157 ఇప్పుడు లక్నో ముందు ఉన్నటువంటి టార్గెట్. ఈ టార్గెట్ను కొంత అంటే ఛేదించేలాగానే లక్నో ఈజీగానే ఛేదించగలదు. విజయ అవకాశాలు లక్నో వైపే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు ఈ మ్యాచ్లో కూడా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత పకడ్బందీగా లేదు అని చెప్పి కూడా ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ అయితే చెప్పడం జరిగింది.